ఈ వీడియోలో నేను మ్యాడ్ స్క్వేర్ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతా ఉన్నాను అనమాట. ఆ సినిమా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మంచిగా డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చాలా ఎంటర్టైన్ చేస్తుంది. టీజర్ లోనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంకా సినిమాలో ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఇంకా ఊహించుకోండి అని చెప్పి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు అందరూ చెప్తా ఉన్నారు. అయితే మొన్న జరిగిన ఒక ఈవెంట్ లో ఏదైతే ట్రైలర్ లో లాస్ట్ బాయ్ అని అంటారు కదా, అది ఎవరా ఎవరా అని చెప్పి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. స్టేజ్ మీద ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కూడా అదే చెప్పారు, అది ఒక సర్ప్రైజ్ అని చెప్పి. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు నిజంగా ఇది మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయే వార్త. ఎందుకంటే అసలు చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటది. ఆయన చలాకీగా చేశారంటే అసలు యూత్ కూడా సరిపరు అనమాట. అలాంటిది ఆయన మ్యాడ్ సినిమాలో చేస్తారంటే ఊహించుకోండి. ఇంకా ఆ ముగ్గురు నలుగురు యూత్ తో చిరంజీవి గారు చేశారంటే ఈయన వేసే పంచులు మామూలుగా ఉండవు. అలాగే చిరంజీవి గారిది ఎంటర్టైన్మెంట్ పార్ట్ మామూలుగా ఉండదు అనమాట. అసలు ఆయన వేసే స్పాంటేనిటీ జోకులు వాళ్ళు కూడా సరిపోరు. అలాంటిది ఆయన ఇందులో క్యారెక్టర్ చేస్తున్నారు. పైగా వాళ్ళకి ప్రొఫెసర్ గా చేస్తానంటే ఇంకా ఆలోచించుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నా. మ్యాడ్ స్క్వేర్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో. పైగా మన బాస్ కనబడినప్పుడు ఇంకా సినిమా స్క్రీన్ లో అయితే మాత్రం ఉండవు అనమాట, సిరిగిపోతాయి. అలా ఉంటది అసలు, మామూలుగా ఉండదు. క్రేజ్ అయితే మాత్రం అసలు చిరంజీవి గారు అసలు ఈ మధ్య కాలంలో మాత్రం చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు చిన్న సినిమాలని, పెద్ద సినిమాలు అన్నింటినీ కూడా. ఆయన ఎంకరేజ్ చేయడం కాకుండా ఇలా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయన పేరు చెప్పి మళ్ళీ ఈ సినిమా ఇంకో రేంజ్ లో ఆడిద్ది. అది ఇండస్ట్రీకి చాలా హ్యాపీ కదా, పెద్ద బిజినెస్ జరిగిద్ది, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటది. కాబట్టి చిరంజీవి గారు ఇలాంటి మంచి మంచి పనులు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే కిక్ ఇచ్చే పనులు చేయాలని చెప్పి నేను బాగా కోరుకుంటా ఉన్నాను.